వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. తమిళనాడు రాజకీయాలు క్షణ క్షణానికి మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రౌండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తహతహలాడుతున్న సూపర్ స్టార్ విజయ్కు ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చుక్కలు చూపిస్తున్నారు. టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఆగిపోయారు. సభలో తాను బలం నిరూపించుకుంటానని, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అంటూ విజయ్ గవర్నర్ను రిక్వెస్ట్ చేశారు. అయితే గవర్నర్ మాత్రం మొదట అందుకు ససేమిరా అన్నారు. ముందే మద్దతు అవసరమని 118 మంది ఎమ్మెల్యేల లిస్టు కోరుతున్నారు. రెండోసారి ఈ అంశంలో గవర్నర్ను కలిసిన విజయ్కి నిరాశ మిగిలింది. దీంతో గవర్నర్ అభ్యంతరం పైన రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఎవరి అర్లేకర్? తమిళనాడుకు గవర్నర్ ఎలా అయ్యారు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది టాక్ ఆఫ్ ది తమిళనాడుగా మారిపోయింది. రాజకీయాలు అంటే కేవలం మైకుల ముందు అరిచే నాయకులు, ఎలక్షన్స్లో హంగామా చేసే లీడర్లు కాదు. తెర వెనుక ఉండి ఒక పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా అత్యున్నత రాజ్యాంగ పదవులను అధిరోహించే సైలెంట్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు. అలాంటి కోవకు చెందిన అరుదైన నాయకుడే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. గోవా లాంటి ఒక చిన్న రాష్ట్రంలో ఒక సామాన్య పార్టీ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్, బీహార్ లాంటి కీలక రాష్ట్రాలకు గవర్నర్గా ఎదిగిన ఆయన నేపథ్యం ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గోవాలో పుట్టి పెరిగారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అర్లేకర్ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. దేశభక్తి, క్రమశిక్షణ, సమాజ సేవ అనే లక్షణాలను ఆయన ఒక స్వయం సేవక్గా తన నరాల్లో జీర్ణించుకున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో మొదలుపెట్టారు. బీజేపీలో ఓ సామాన్య కార్యకర్తగా చేరారు. గోవాలో పార్టీకి సరైన పునాదులు లేని కాలంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లారు. పబ్లిసిటీకి ఆమడ దూరంలో ఉంటూ కేవలం ఆర్గనైజేషన్ బలోపేతంపైనే ఆయన పెట్టిన ఫోకస్ జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించింది. పార్టీ కోసం ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా 2002లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే ఆయన పొలిటికల్ కెరీర్లో అతిపెద్ద మైలురాయి. ఆ తర్వాత గోవా అసెంబ్లీకి స్పీకర్గా ఆయన 2012 నుంచి 2015 వరకు సేవలు అందించారు. ఆ సమయంలో ఆయన దేశ రాజకీయాల్లోనే ఒక సంచలన రికార్డు సృష్టించారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీగా గోవా అసెంబ్లీని మార్చిన ఘనత అర్లేకర్కే దక్కుతుంది. టెక్నాలజీని వాడి అసెంబ్లీ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడంలో ఆయన చూపించిన విజన్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2015 అక్టోబర్లో ఆయన గోవా ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలను తూచా తప్పకుండా పాటించడంలో ఆయన సిద్ధహస్తుడనే పేరుంది. అర్లేకర్ అంకిత భావం, ఆయనలోని రాజనీతిజ్ఞను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను నేరుగా రాజ్యాంగపరమైన అత్యున్నత పదవికి ఎంపిక చేసింది. ముందుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, ఆ తర్వాత అత్యంత సంక్లిష్టమైన కుల రాజకీయాలు ఉండే బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఆయనను నియమించింది. ఒక రాష్ట్రానికి గవర్నర్గా అంటే రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాలి. బీహార్ లాంటి రాష్ట్రంలో ఎన్నో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ గవర్నర్గా అర్లేకర్ ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అత్యంత హుందాగా తన బాధ్యతలు నిర్వర్తించారు. 2025 నుంచి కేరళ గవర్నర్గా కొనసాగుతూనే తమిళనాడు అదనపు బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా గవర్నర్లు అతిపెద్ద పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెబుతారు. కానీ అర్లేకర్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఉంటేనే రండని పట్టుబట్టడం వెనుక 2 కారణాలు ఉండవచ్చు. ఒకటి, ప్రభుత్వం ఏర్పడ్డాక అది పడిపోకుండా స్థిరంగా ఉండాలనే రాజ్యాంగ నిబద్ధత. 2, తనకున్న అపారమైన స్పీకర్ అనుభవంతో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకూడదనే పంతమైనా ఉండవచ్చు. ఒక సామాన్య కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తే దేశంలో ఎలాంటి ఉన్నత పదవులనైనా దక్కుతాయనడానికి అర్లేకర్ బ్యాక్గ్రౌండ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన సైలెంట్ వర్క్తో ఆర్ఎస్ఎస్ స్థాయి నుంచి రాష్ట్ర గవర్నర్ స్థాయికి ఎదిగిన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పొలిటికల్ జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్.